పడుతుంది చర్చ పక్కదారు. ఎస్ విజయ్ గారు, మనం ఏదైతే ఇప్పుడు బనకా చెల్లని తాకట్టు పెట్టాదో గత ప్రభుత్వం అనేది ఆరోపిస్తున్నారు ఇప్పుడు వ్యక్తులు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు కూడా దీనికి సపోర్ట్ చేయలేకపోతున్నారు. బనకా చెల్ల ప్రాజెక్టు గురించి కావచ్చు, కృష్ణా రివర్స్ దీని గురించి, వాటర్ గురించి ఎవరు కూడా తెలంగాణకి ద్రోహమే చేస్తున్నారు తప్ప న్యాయం చేసేది ఎవరు లేరు, సహాయం చేసేది కూడా ఎవరు లేరు అనేది ఆరోపిస్తారు. ఎలా చూడొచ్చు? బనకచెర్ల అనేది గోదావరికి సంబంధించినటువంటి నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వరద జలాలనే పేరుతోటి పోలవరం నుంచి పెన్నా నదికి లింక్ చేస్తుంది. అది లింక్ చేసి బనకచెర్ల శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి దగ్గర కట్టి అది మళ్ళీ కృష్ణాకు కూడా లింక్ వస్తుంది. ఈ ఎన్ని వాటర్ తీసుకుపోతుర్రు వాళ్ళు పోలవరం నుంచి? చెప్పేది 200 టీఎంసీలు, కానీ 400 టీఎంసీలకు వాళ్ళు ప్లాన్ తీసుకొని పోతున్నటువంటిది. మీరు తీసుకొని పోవాలంటే ఏం చేయాలి? నీళ్లు కావాలి. నీళ్లు పై రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ అనుమతులు తీసుకోవాలి. వాళ్ళ అనుమతులు తీసుకోలేదు. ఉన్నాయన్నీ మనకు ఆల్రెడీ అలొకేషన్ ఉన్నటువంటి 1450 టీఎంసీలలో తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించారు. వాళ్లకు మిగతా నీళ్లు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం 968 మనం దానికి సంబంధించిన ప్రాజెక్టులు కట్టుకున్నాం, అవి తర్వాత ఉపయోగించుకునేది. ఇక వరద జలాలు 3000 టీఎంసీలు ఉన్నాయనేది సిడబ్ల్యూసి ఒక అంచనా చెప్పింది. ఆ 3000 టీఎంసీలో తెలంగాణ వాటా ఎంత రావాలంటే 1950 టీఎంసీలు రావాలి. ఇప్పుడు ఈ 1950 టీఎంసీలు అదేవిధంగా అంతకుముందున్న 968 రెండు కలిపి దాదాపు 2918 చిల్లర టీఎంసీలు తెలంగాణ హక్కు. అది తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ భూభాగానికి గోదావరి జలాల్లో ఉన్నటువంటి హక్కు. ఆ హక్కును కాపాడుకుంటే నువ్వు ఆ 2900 టీఎంసీలు ఈ సంవత్సరమే వాడుకుంటావు, ఇంకో సంవత్సరం వాడుకుంటావు, ఇంకో 50 ఏళ్ళకు ఒకేసారి వాడుకోలేరు, ప్రాజెక్టులు కట్టలేరు, దశాబ్దాల కొద్ది కడుతుంటారు. 2900 టీఎంసీలలో వాడుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ముందే ఆ 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని వీళ్ళే ఉపయోగించుకొని ఎవరు కేటాయించారు? ఇంకా గోదావరి ట్రిబ్యునల్ బోర్డు ఏర్పాటయ్యేమన్నా చెప్పిందా నీకు? చెప్పలే. వీళ్ళ పర్మిషన్ లేదు. మేము తీసుకొని పోతున్నాం, మేము సముద్రంలో కలిసి తీసుకొని పోతున్నామండి, ఇల్లు ఎందుకు అబ్జెక్షన్ చెప్పాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేయాలని గట్టి కొట్లాడి నేను ఆపేస్తా చంద్రబాబు నాయుడు ఖబర్దార్ అంటాడా? కామా పెట్టుకుండండి. కామానే ఈయన నిన్న మొత్తం ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒక తెలంగాణ సీఎం లాగా మాట్లాడిండా. ఆయన యాటిట్యూడు, ఆయన భాష, ఆయన మాట్లాడింది పూర్తిగా ఈయనే అనుమతి ఇచ్చినట్టు ఉంది. బనకచెర్ల కట్టుకోరు సార్, ఆయన గురువు గారు అన్నట్టు బనకచెర్ల కట్టుకోరు సార్ అన్నట్టు చెప్పినటువంటి విషయం. ఎంత అన్యాయం జరుగుతుంది? హక్కును కాపాడాలి. నువ్వు తర్వాత ఉపయోగించుకునే తర్వాత విషయం. హక్కును కాపాడకుండా వాళ్ళు కట్టుకుంటారు. ముందు అసలు అంతకుముందు ఏమన్నాడు? మాకు గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు ఇవ్వండి, ఇక మీరు ఎన్నైనా వాడుకోండి సార్ అట. ఎట్లా నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా? చిల్లరగా మాట్లాడే ముఖ్యమంత్రివా? ఏంది ఇది? తెలంగాణ హక్కులను ఇప్పుడు తెలంగాణ అనేది నువ్వు అంటే 100 ఏళ్ళు బతావేమో, తెలంగాణ 1000 ఏళ్ళు అయిన ఉంటుంది, ఇంకెన్ని సంవత్సరాలు అయిన ఉంటుంది. భవిష్యత్ తరాలకు వాటా లేకుండా కిందకి వాటా ఇచ్చేస్తావా? ఎట్లా సొంత వాటా ఉంటాయి పిల్లల కోసం చూడరా? సొంత వాటరే కావచ్చు, సొంత ఆస్తికి సంబంధించినటువంటి విషయం ఉంటే నువ్వేమో ఇచ్చేసుకొని దారదత్తం చేసి ఇది ఏంది? రేపు ఏమవుతుంది అంటే ఇట్లా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడం వల్ల రేపు ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ 500 టీఎంసీలు. కృష్ణా ట్రిబ్యునల్ వేరు. కృష్ణాది ఏంది? మనకు అందులో 68% రావాలి. 68% రావాలంటే దాదాపు 768 టీఎంసీలు కావాలి. 1050 మొత్తం కొత్తగా వచ్చిన ట్రిబ్యునల్ 1050లో 768 రావాల్సి వస్తుంది. ఒక సీఎం ఇట్లా మాట్లాడితే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు అడ్వకేట్స్ వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ ఏం వాదిస్తారు? అలా సీఎంఏ చాలన్నారండి, 500 టీఎంసీలు చాలన్నారు, మీరు 500 టీఎంసీలు ఇవ్వండి అని అలా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ఎవిడెన్స్ చూపించి వాదించరా? సోయిండి మాట్లాడతారు. తెలంగాణ సోయి కనీసం ఉండాలి కదా ఒక ముఖ్యమంత్రికి. కనీసం గట్టిగా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు ఎట్ట తీసుకుపోతావా అంటాడు తప్ప కామాని పెట్టిండు నిన్న పర్యావరణం వాళ్ళు మిగతా పనులు అయిపోతాయి అనేది. ఇదంతా ఏంటంటే ఒక కుట్ర జరుగుతున్నది, తెలంగాణ మీద ఒక కుట్ర జరుగుతున్నది. ప్లస్ నాకున్నటువంటి అనుమానము, నాకున్నటువంటి అంచనా ఏంటంటే
ఈ బనకచెర్ల 80,000 కోట్ల రూపాయల కోసం వీళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్టు. ఆ 80,000 కోట్ల రూపాయలు అది మెగా వాళ్ళు డిపిఆర్ తయారు చేసి ఇచ్చిర్రు. మీరు ఎందుకు ఇప్పుడు 80,000 కోట్లు నెక్స్ట్ ఇది దాన్ని పెంచుతారు, ఎందుకు సిమెంట్ పెరిగింది, రేటు పెరిగింది, అన్ని పెరిగి అది 2 లక్షల కోట్లకు తీసుకుపోతున్నారు. 2 లక్షల కోట్లకు తీసుకుపోయి వీళ్ళు వాటాలు పంచుకునేందుకోసం అది ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాజెక్ట్. ఎందుకు నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చులన్నీ దీని ద్వారా తీసేయాలి, ఇందులో రేవంత్ రెడ్డికి ఇంత ఇస్తామని చెప్పినట్టు మన అనుమానం. ఇవన్నీ ఎందుకు ఈ మధ్యకాలంలో నేను ఆంధ్ర జర్నలిస్టులతో కానీ మన ఇక్కడున్న జర్నలిస్టులు ఇరిగేషన్ చూసేటువంటి వాళ్ళు ఇవన్నీ పూర్తి ఈ మధ్యలో మాట్లాడినటువంటి అంశాలు మాట్లాడుతుంటే తెలుస్తున్నటువంటి అంశం ఇది. మీరు బనకచెర్ల మీరు ఒకవేళ వరద నీళ్ళే తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అరే ధవళేశ్వరం దగ్గర పెట్టుకొని తీసుకోండి. ధవళేశ్వరం నుంచి పోతున్న నీళ్ళని మీరు ఎన్ని 5,000 తీసుకుంటారా, ఎన్ని మీకు ఎంత అవసరం అంత తీసుకోండి. ఇంత జరుగుతుంటే, ఇంత తెలంగాణ మీద ఇంత కుట్ర జరుగుతుంటే మీరు అనవసరం ఆపుతారా? మీరు పాతోళ్ళు చేసిపోయారు, పాత ప్రభుత్వం ఏదో చేసిపోయింది, పాత ప్రభుత్వం చేసిపోయినట్టేనండి ఉన్నదా బనకచెర్ల అనే విషయం? పాత ప్రభుత్వానికి సంబంధించి అట్లుంటే మనకేమైందంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. మోడీ నిజంగా ప్రధానమంత్రి అయితే దేశ బాగు కోసం చూసినట్లయితే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు ఒక ప్లాన్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటిది. 2 రాష్ట్రాలు అన్లిమిటెడ్గా వాటర్ వాడుకునేటువంటి సిస్టమ్ ఒకటి పెట్టారు. దానికి 30,000 కోట్లే ఖర్చు అవుతుంది. నీకు 30,000 కోట్ల ఖర్చుతోటి 2 రాష్ట్రాలు అన్లిమిటెడ్ వాటర్, నీవు ఎన్ని లక్షల ఎకరాలు ఇచ్చుకుంటావో ఆంధ్ర తెలంగాణ ఎన్ని లక్షల ఎకరాలైనా ఎంత వాటర్ అయినా ఇచ్చుకునే విధంగా 30,000 కోట్లతోటి వాళ్ళు ప్రాజెక్టు ఒక డిపిఆర్ తయారు చేసి ఇస్తే ఈ మోడీ కానీ రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ దాన్ని మొత్తం తుంగలో దొక్కి వీళ్ళకు ఎందుకు వాళ్ళు ఒకటే అనుమానం ఏంటంటే తెలంగాణ భూభాగం నుంచి పోవాల్సి వస్తుంది, ఆ కాల్వ పోతే తెలంగాణ వాళ్ళే వాడుకుంటారని సిస్టమ్ పెట్టుకొని భారతదేశం ఉన్నది. ఇంత సిస్టమ్ పెట్టుకొని ప్రధానమంత్రి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సిఆర్పిఎఫ్ చేతిలోకి పోలేదా, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి పోలేదా? అట్లా పెట్టుకొని చేసుకుంటారు. అంటే ఇది మొత్తం డబ్బుల కోసం అనేది అర్థమవుతుంది. 30,000 కోట్లతోటి 2 రాష్ట్రాలు బాగుపడతాయి. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు తెలంగాణలో. బీజేపీకి నీకు ఓన్లీ 16 సీట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చిట్కేయంగానే చేంజ్ చేస్తున్నావు ప్రధానమంత్రి. ఇక నీకు 2 రాష్ట్రాలు బాగుపడే ఒక 30,000 కోట్లతోటి బాగుపడేది ఉంటే ఎందుకు నువ్వు 2 లక్షల దాదాపు 80,000 కోట్లకు మొత్తం బనకచెర్లకు అనుమతి ఎట్లు ఇస్తారు వీళ్ళు? నాకున్నటువంటి అంచనా కూడా నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ మీటింగ్ అని మన రేవంత్ రెడ్డి చెప్పిండు. చంద్రబాబు నాయుడు, మోడీ అండ్ చంద్ర ముగ్గురు కూర్చొని లంచ్ టేబుల్ మీద కూర్చొని స్కూలు కాలేజీ చెప్పినా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. నేను బీజేపీలో స్కూలు కాలేజీ ఇది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఆ టేబుల్ మీద అన్అఫీషియల్ అపెక్స్ కమిటీ అదే అనుకుంటున్నాను నేనైతే. అక్కడ డిసైడ్ అయినటువంటి అంశం ఆ అపెక్స్దే. వీళ్ళు ఇట్లా వస్తారు, ఇట్లా లెటర్ పెడతారు, ఇట్లా అవుతుంది, మొత్తం మేము చేసుకుంటామని ఆడ ఒప్పందం అయితే ఇదంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం గోదావరి జలాలని తరలించకపోయేటువంటి కుట్రని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మీదనే ఉంది. ప్రధానమంత్రి 2 రాష్ట్రాలకు ఉపయోగపడే వాటర్ను వదిలిపెట్టి నువ్వు బ్లాక్మెయిల్ చేసిండు, నాకు 16 ఎంపీలు ఉన్నాయి, ఆయన సపోర్ట్ చేస్తుండ అని చెప్పి. ఈడ 8 ఎంపీలు గెలిచింది ఉత్తగానేనా బీజేపీ వాళ్ళు? మరి 8 ఎంపీలు మీరు ఆయన చిట్కేస్తే పర్మిషన్లు వస్తే నువ్వు చిట్కేసి ఆపలేరు రానండి బీజేపీ వాళ్ళు. మీ సొంత బలం అండి ఇది. ఇంకా ఆయన అరువు తెచ్చుకున్నారు, మీరు ఇంకా అధికారం వస్తామంటున్నారు. నెక్స్ట్ టైము అధికారం వస్తుంటే బనకచెర్ల ఆపి మొత్తం ఇటు నీళ్ళు వచ్చేటట్టు చేస్తే మీకు అధికారం వస్తుంది. మీరు అధికారం రాకుండా ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు మీదనే ఆధారపడుద్దాం, లేకపోతే ఈ డబ్బుల కోసం అన్న అయి ఉండాలి. ఈ రకమైనటువంటి ఎలక్షన్ ఖర్చు ఇంత అన్యాయం తెలంగాణకు హక్కులే పోతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ హక్కు 1,500 టీఎంసీలతోటి తెలంగాణ ఎన్ని వేల సంవత్సరాలు వాడతారంటే 1,500 టీఎంసీలు. అదే నిన్న ఇదంతా వచ్చిన తర్వాత నిన్న మార్చుకుంటుంది మళ్ళీ అది ట్రిబ్యునల్ ఇవన్నీ వస్తాయని. ఇక కృష్ణాకు సంబంధించినటువంటి ఇది గోదావరి, బనకచెర్లకు సంబంధించినటువంటిది ఇది ఎలక్షన్ ఫండ్ కోసం అనగానే తెలంగాణ దోపిడీ అవుతుంది, తెలంగాణ హక్కు అయిపోతుంది. హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్క అవుతుంది. ఇక కృష్ణాకు సంబంధించినటువంటిది ఇప్పుడు 968 నిన్న చెప్పింది కదా ఎట్లొచ్చినాయి. గోదావరిలో 968 టీఎంసీలు ఎవరు కేటాయించారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే కేటాయింపు జరిగింది. శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చినటువంటి సమయంలోనూ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరిలో ఉన్న నీళ్ళని 968 తెలంగాణకు, మిగతాయి 1450 మిగతాయి ఆంధ్రప్రదేశ్. కానీ అదే
కృష్ణాలో కూడా ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ప్రకారము ఉన్న 811 టీఎంసీలలో వాళ్ళు 500 టీఎంసీలు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు 299 టీఎంసీలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటిది. అంతకుముందు వాడుతున్నటువంటి నీళ్ళని లెక్క చెప్పి ఇచ్చినటువంటిది. తెలంగాణ రాష్ట్రం రాగానే కాంగ్రెస్ నిన్నేమన్నాడు రేవంత్ రెడ్డి గారు, 968 టీఎంసీలు గోదావరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అన్నాడు కదా. మరి 299 ఎవరు ఇచ్చారు? సేమ్ లెటర్ శ్రీకృష్ణ కమిటీకి. ఇదేమో గోదావరి జలాలు, ఇదేమో కృష్ణా జలాలు. ఈ కృష్ణా జలాలలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది, ప్లస్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి వాటర్ షేరు. అందులో ఏంది, ఆంధ్రప్రదేశ్కి ఏమో 500 టీఎంసీలు, 520, మనకేమో తెలంగాణకేమో 299. అదే తాత్కాలిక ఒప్పందం ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత తాత్కాలిక ఒప్పందం ప్రకారం వాడుకుంటున్నారు. గోదావరిలో కూడా అదే వాడుతున్నారు కదా. ఇప్పుడు గోదావరికి ట్రిబ్యునల్ వేయాలి, కృష్ణాకు ట్రిబ్యునల్ వేయాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొట్లాడితే సుప్రీంకోర్టుకు పోతే, మొన్న సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా తెలంగాణ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత కృష్ణా ట్రిబ్యునల్కు, పాత ఉన్న ట్రిబ్యునల్కే సిఫార్సు చేసింది. మీరు కృష్ణాలో ఉన్నాయి కూడా కొత్తగా రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఇవి పంచండి అని. దాంట్లో మనం ఏమంటున్నాం, 68% ఎందుకు అంటున్నాం కృష్ణా వాటర్ అంటే, మనం 68% పరివాహక ప్రాంతం. కృష్ణాకు వస్తున్నటువంటి నీళ్ళల్లో తెలంగాణ నుంచి భూభాగం నుంచి వర్షం పడితే పోయే నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి, 68%. మనకు 68% 1050 టీఎంసీలు 68% రావాలంటే 763 టీఎంసీలు తెలంగాణకు రావాలి, మిగతాయి ఆంధ్రాకు పోవాలి. ఆ కేసు కొట్లాడుతున్నాం దీంట్లో ట్రిబ్యునల్లో. ఆ కేసు కొట్లాడుతుంటే ఒక సీఎం అయి ఉండి ఇట్లా మాట్లాడి నీళ్ళు నాకు 500 టీఎంసీ 768 టీఎంసీలు కావాలని మన హక్కు కొట్లాడుతుంటే 500 టీఎంసీలు చెన్నైనే తీసుకోబో చంద్రబాబు సార్ గురువు అయిన మొత్తం గురువు శిష్యులాగా వివరించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఇది చాలా అన్యాయం, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారు. అధికారం వచ్చింది, ఎంజాయ్ సీఎంగా అయిన వాడిని రికార్డు ఉంచుకోండి, ఇంకేదైనా చేసుకోండి, కానీ తెలంగాణకు అన్యాయం చేస్తే మీరు చరిత్రలో ద్రోహులు, ఇప్పటికే ఉద్యమంలో లేరని ఒక ద్రోహిగా ఉన్నారు, ఇది కూడా ద్రోహం చేస్తే తెలంగాణ. రామచంద్ర గౌడ్ గారు అందరూ మొత్తం మీద ఏదైతే